welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 analysis and episode number 74 లో ఏం జరిగింది అంటే గనక సో ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా ఫ్యామిలీ వీక్ వస్తున్నారు అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ లో ఎవరి ఛాన్స్ అంటే మగలై అంటే మన యష్మి అండ్ అలాగే మన నిఖిల్ అండ్ ఇంకెవరు ఫ్యామిలీ వచ్చారు అవినాష్ కి సంబంధించి అనుజ వచ్చింది. సో అందరి ఫ్యామిలీ దానికన్నా అనుజ అది మాత్రం కొంచెం స్పెషల్ గా చేశాడు బిగ్ బాస్. ఎంతైనా ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అవినాష్ కాబట్టి తను అడిగినట్టు లైట్స్ ఆఫ్ చేశాడు అండ్ సర్ప్రైజింగ్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చాడు అండ్ చాలా బాగా మింగిల్ అయిపోయారు అనమాట. అండ్ నిఖిల్ వాళ్ళ మాత్రం కూడా చాలా మంచి హింట్స్ ఇచ్చింది నిఖిల్ కి అయితే మామూలుగా కాదు. పి అంటది, వై అంటది, పేర్లు మెన్షన్ చేయకుండా జస్ట్ ఆల్ఫాబెట్స్ చెప్పి వాళ్ళకి దూరంగా ఉండు వీళ్ళకి దూరంగా ఉండు, విష్ణుని కూతురు కింద భావిస్తుంది. దానికి సంబంధించి నిఖిల్ మనం మైసూరు తీసుకెళ్దాం రా విష్ణుని ఒక రోజు అని చెప్పేసి అయిపోయిన తర్వాత అని చెప్పి పృథ్వీతో మాట్లాడదాం, యష్మితో మాట్లాడొద్దని చెప్పింది అమ్మ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి చెప్పొద్దని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. అండ్ మగలయ్య నాన్న కూడా ఏం తక్కువ కాదు, ఆయన కూడా బాగానే హింట్స్ ఇచ్చాడు. ఇలా కాదు ఇండివిజువల్ గేమ్ ఆడని. సో ఆ తర్వాత ఎక్స్ట్రా కట్స్ లో ఏమో వీళ్ళు ఆల్రెడీ ఒక సీన్ ఒకటి చేస్తున్నారు కదా పెళ్లికి సంబంధించి, దానికి సంబంధించిన స్కిట్ అయితే చేయడం జరిగిందనమాట. సో అంతకన్నా పెద్దగా ఏం లేదు, బట్ ఫ్యామిలీ వీక్స్ అనగానే ఎన్నో రకాల ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటాం. చూస్తున్న మనకు కూడా అప్పుడప్పుడు కళ్ళు చెమురుతూ ఉంటాయి అనమాట. పాపం ఆ ఫీల్ కి ఆ మ్యూజిక్ కే మనం లిటరల్లీ కనెక్ట్ అయిపోతుంటాం. నాకైతే ఎపిసోడ్స్ బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.